ఐపీఎల్ పండుగకు విశాఖ తీరం ముస్తాబవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం మొట్టమొదటిసారిగా ఐపీఎల్ మ్యాచ్ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. క్రికెట్ అభిమానులకు కనువిందు చేయడానికి స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్రికెట్ క్రీడాభిమానులకు కనువిందు చేసే ఐపీఎల్ పండుగ ప్రారంభమైంది. అయితే ఐపీఎల్ 8వ సీజన్లో భాగంగా విశాఖ వేదికగా 3 మ్యాచ్లను నిర్వహించడానికి ఐపీఎల్ బోర్డు అంగీకరించింది. దీంతో 16, 18, 22 తేదీల్లో హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడబోయే 3 మ్యాచ్లను విశాఖ ఏసీఏ వీడీసీఏ వేదికగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రలో మొట్టమొదటి ఈ ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించడంతో స్టేడియం వర్గాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత సంవత్సరం సంభవించిన హుద్ తుఫానుకు సర్వనాశనమైన క్రికెట్ స్టేడియాన్ని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ మ్యాచ్కి స్టేడియంని ఎంతో పట్టుదలతోటి వితిన్ 5 months మళ్ళీ ఆ హుద్ ప్రభావం నుంచి బయటికి తీసుకొచ్చి ఏర్పాట్లన్నీ బాగా చేసింది. ఐపీఎల్ వాళ్ళు కూడా బాగా సాటిస్ఫై అయ్యారండి. అలాగే హోస్ట్ అయినటువంటి సన్ రైజర్స్ కూడా ఈ స్టేడియం మీద మంచి ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ 3 మ్యాచ్లు కండక్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలను చేపట్టారండి. కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం గారి వారి ఆధ్వర్యంలోని చాలా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఆ విషయంలో మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. ఈ టికెట్స్ సేల్ కూడా ఇంటర్నెట్ ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. అలాగే స్టేడియం దగ్గర కూడా ఒక కౌంటర్ పెట్టడం జరిగింది. విశాఖపట్నం సిటీలో సిఎంఆర్ మాల్లో కూడా ఒక కౌంటర్ పెట్టారు. టికెట్స్ సేల్స్ చాలా ఆశాజనకంగా ఉన్నాయి, బాగా అమ్ముడుపోతున్నాయండి. ఈ మ్యాచ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, శాంతి భద్రతల విషయంలో కూడా నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న పెనుమార్పుల దృష్ట్యా పిచ్ కానీ అవుట్ఫీల్డ్ కానీ తడవకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మ్యాచ్ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని, ఈ టికెట్లను ఆన్లైన్ ద్వారానే కాకుండా స్టేడియం వద్ద ఒక కౌంటర్లోనూ నగరంలోని షాపింగ్ మాల్స్ లోని కొన్ని కౌంటర్లకు ఏర్పాటు చేసి టికెట్లు విక్రయించామని అంటున్నారు. అయితే ఇంతవరకు ఆన్లైన్ ద్వారానే ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయని ప్రేక్షకుల స్పందన చూస్తే ఈ 3 మ్యాచ్లను అత్యంత విజయవంతంగా నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతంగా నిర్వహించి టెస్ట్ హోదాను కూడా దక్కించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.